హలో అందరికీ, బెండకాయ కర్రీ విత్ కర్డ్ చేసుకుందామండి. సో బెండకాయలు అలా వెడల్పుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. 4 మిరపకాయలు తీసుకున్నాను. పెరుగు మంచిగా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం ఆయిల్ ఫ్రై చేసుకుందాము బెండకాయ ముక్కలన్నీ. అవుటర్ లేయర్ మంచిగా వేగేటట్టు, మెత్తగా అయ్యేటట్టు ఫస్టే వేయించేసి పక్కన పెట్టుకుందాం. అలా పాన్ ఫ్రై చేసుకుందాము. సో ఒక్కొక్కటి తిప్పుకుంటూ, ఒకటి కాలుతుంది ఒకటి కాలదు కదా అండి. సో అలా ఒక్కొక్కటి తిప్పేసుకుంటూ చూసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో పక్కకు తీసేసి పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని కర్రీ చేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను 1 టీ స్పూన్. అవి చిట్పట్ అన్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను 1 టీ స్పూన్. ఇవి వేగాక మిరపకాయలు వేసుకుందామండి. ఫస్ట్ మిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాం. సో మిరపకాయలు మంచిగా వేయించుకుందాము. ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్, కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా చిన్నగా కూడా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అలా ఆయిల్ ఫ్రై చేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాను, ఇప్పుడే సాల్ట్ వేసుకున్నాను, నేను మళ్ళీ వేసుకోలేదు. మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడే వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక అల్లం వేసుకుందాం. లైట్గా టాస్ చేసుకొని అల్లం వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం కూడా బాగా కలుపుకుందాము. ఇలా అంటుతున్నప్పుడు మీకు ఏమైనా అడుగు అంటుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో నాకు అడుగు అంటుతుంది కాబట్టి నేను కొన్ని వాటర్ పోసుకున్నాను. చిన్న టీ గ్లాస్తో కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకుందాము, అడుగు మాడకుండా ఉంటుంది. సో చక్కగా ఫ్రై అయ్యాక మసాలాలన్నీ ఇప్పుడే వేసుకుందాము. అల్లం వేగిపోయాక అన్ని మసాలాలు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా 4 వేసేసుకొని లైట్గా టాస్ చేసుకుంటున్నాము, ఫ్రై చేసేసుకుందాము. అలా కొంచెం ఫ్రై అయ్యాక పెరుగు వేసుకుందామండి. బీట్ చేసి పెట్టుకున్న పెరుగు వేసేసుకొని మళ్ళీ అదే గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాం. మంచిగా బాయిల్ అవ్వాలి. కలిపేసుకున్నాం. మంచిగా బాయిల్ అయ్యాక కొంచెం ఆయిల్ తేలుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడు బెండకాయలు వేసేసి మూత పెట్టేసుకొని చాలాసేపు ఒక 15-20 మినిట్స్ ఉడకనిద్దాం సిమ్మర్లో, చిక్కబడేంత వరకు. సో అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ అట్లా మంచిగా కుక్ అయ్యాక కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొంచెం చిక్కబడేంత వరకు క్యాప్ పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. సో చక్కగా ఆయిల్ తేలాలండి. తేలితే కర్రీ అయిపోయినట్టే. అడుగు అంటుతున్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ. సేమ్ బెండకాయ పులుసు టేస్ట్ లానే ఉంటుందండి. థ్యాంక్ యూ.